నూతన దినం, నూతన సంవత్సరం, జన్మదినం, మరణదినం దినాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అవునంటారా కాదంటారా? మరణదినం పక్కన పెడితే సంవత్సరం వచ్చింది అనుకోండి, జనవరి 1వ తారీఖు 2025 వచ్చింది అనుకోండి, మీరేం చేస్తారు? సంతోషపడతారు, కొత్త సంవత్సరం వచ్చిందని. అవునా? వేడుకను చేసుకుంటూ ఉంటారు, అంటే సంబరాలు చేసుకుంటారు. అయితే మనకు సమయానుకూలంగా సెకండే కదా ప్రారంభం, ఆ తర్వాత నిమిషాలు, గంటలు, తర్వాత దినము, వారాలు, నెల, సంవత్సరం, ఈ రీతిగానే కదా. అవునంటారు కదా అంటారా? సో ప్రతి సెకండ్ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు నూతనంగా అనుగ్రహిస్తూ ఉన్నారు. అంటే నూతనంగా సృష్టింపబడుతున్నటువంటి నీ కొరకు ప్రతి సెకండ్ కూడా నీకు నూతనమైనటువంటి జీవాన్ని కూడా దేవుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. అంటే నువ్వు బ్రతకడానికి, నీవు భూమి మీద జీవించడానికి కారకులు ఎవరంటే గన ఒక్కరే ఒకరు, అది నా యేసుక్రీస్తు ప్రభువు వారు. హల్లెలూయా. దేవుని మందిర ఆవరణంలోకి వచ్చిన తర్వాత సంతోషంగా ఉండాలండి. లేదు, ఒక వివాహానికి వెళ్ళాం, మనం ఏ రీతిగా వెళ్తాము? ఘనంగా వెళ్తాం. ఏ రీతిగా? మనకు ఉన్న దాంట్లో ఏదైతే ఘనమైనది, మంచిది అని అనిపిస్తుందో, ఉన్నటువంటి బట్టల్లో కానీ, నగలు కానీ, వస్త్రధారణ ఏదైనప్పటికీ కానీ, చెప్పులతో సహా మనం ఏం చేస్తాం అంటే మ్యాచింగ్ వేసుకుంటాం. అవునా? సో దేవుని సన్నిధానానికి వచ్చినటువంటి మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి మ్యాచ్ అయ్యి ఉండాలి. ఎవరికి మ్యాచ్ అయ్యి ఉండాలి? దేవునికి మ్యాచ్ అయ్యే కార్యాలు, దేవునికి మ్యాచ్ అయ్యేటటువంటి పద్ధతులు, దేవునికి మ్యాచ్ అయ్యేటటువంటి స్వభావం, దేవునికి మ్యాచ్ అయ్యేటటువంటి కార్యాలు నా జీవితంలో, మీ అందరి జీవితాల్లో ఇక నుండైనా ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇంతవరకు లేదు అని దానికి అర్థం. మీరు హల్లెలూయా చెప్తున్నారంటే ఒప్పుకున్నారు, మంచిదే. ఇక నుండైనా మనము దేవునితో సహవాసం కలిగి ముందు బ్రతుకుదుముగాక.